హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వెల్ ఫర్ యూ ఛానల్. టుడే చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ కూడా మంచి హెల్త్నిచ్చే హెల్తీ జ్యూస్ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. సో దీనికి కావాల్సింది జీడిపప్పులు. ఇందులో ఉండే హై ఫైబర్ డైజెషన్కి అండ్ బ్లోటింగ్ తగ్గించడానికి కూడా హెల్ప్ చేస్తుంది. ఇందులోని పొటాషియం బాడీలో మినరల్స్ని బ్యాలెన్స్ చేస్తుంది. నెక్స్ట్ వాల్నట్స్. సో వాల్నట్స్ చూడటానికి మన బ్రెయిన్ ఆకారంలో ఉంటాయి కదా, అలాగే మన బ్రెయిన్ ఫంక్షన్కి కూడా హెల్ప్ చేస్తాయి. డయాబెటీస్ వాళ్ళకి హెల్ప్ అవుతుంది. సెవరల్ విటమిన్స్ మినరల్స్ ఉన్నాయి ఇందులో. అండ్ హై ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉన్నాయన్నమాట. అండ్ క్యాన్సర్ ఉన్న వాళ్ళకి కూడా రిస్క్ తగ్గించడంలో కూడా హెల్ప్ చేస్తుంది. అండ్ మన బోన్ హెల్త్కి కూడా హెల్ప్ అవుతాయి. నెక్స్ట్ పిస్తా అనమాట. వీటిలో లో క్యాలరీస్ ఉంటాయి, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, గట్ హెల్త్కి హార్ట్ హెల్త్కి కూడా హెల్ప్ చేస్తుంది. హై ప్రోటీన్ ఉంటుంది దీంట్లో, బ్లడ్ షుగర్ని రెగ్యులేట్ చేస్తుంది. కిస్మిస్, ఇది డైజెషన్కి బోన్ హెల్త్కి హార్ట్ హెల్త్కి హెల్ప్ చేస్తుంది. ఇందులోని కాల్షియం ఫైబర్ పొటాషియం ఇంకా యాంటీ ఆక్సిడెంట్స్ వైటమిన్ సి కే పుష్కలంగా ఉన్నాయి. బాదం గురించి చెప్పాలంటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట. అందులో హార్ట్ హెల్త్కి బీపీని తగ్గించడంలో హెల్ప్ చేస్తుంది. వైటమిన్ ఈ ఉంది, వెయిట్ లాస్కి హెల్ప్ అవుతుంది. చాలా న్యూట్రియన్స్ ఉన్నాయి. బ్లడ్ షుగర్ని రెగ్యులేట్ చేస్తుంది. ఐ హెల్త్కి సపోర్ట్ చేస్తుంది. హై కొలెస్ట్రాల్ లెవెల్స్ని రిడ్యూస్ చేస్తుంది. అంజీరాలోని ఫైబర్ కొలెస్ట్రాల్ని మేనేజ్ చేస్తుంది. హార్ట్ హెల్త్కి అండ్ డైజెషన్కి కూడా హెల్ప్ అవుతుంది. సో ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఖర్జూరంలో ఉండే హై ఫైబర్ డైజెషన్కి హెల్ప్ అవుతుంది. ఇంకా కాల్షియం మెగ్నీషియం ఫాస్ఫరస్ విటమిన్ కే బోన్ హెల్త్కి హెల్ప్ చేస్తుంది. ఇందులోని పొటాషియం బ్లడ్ ప్రెషర్ని తగ్గించడానికి ఇంకా ఐరన్ హార్ట్ హెల్త్కి కూడా చాలా హెల్ప్ అవుతుంది. వీటిని కూడా వాటర్ పోసి మనం 4 hours నానబెట్టాలన్నమాట. ఇంకా ఇందులో గుమ్మడి గింజలు, ఇవి హార్ట్ హెల్త్కి బ్లడ్ షుగర్స్ లెవెల్స్ని కంట్రోల్ చేయడానికి ఫెర్టిలిటీకి స్లీప్ క్వాలిటీకి హెల్ప్ చేస్తాయి అన్నమాట. ఇమ్యూనిటీకి ఫంక్షన్కి కూడా డైజెషన్కి కూడా హెల్ప్ చేస్తాయి. యాంటీ ఆక్సిడెంట్స్ చాలా ఉంటాయి అన్నమాట గుమ్మడి గింజల్లో. ఇంకా అవిసె గింజలు, ఇందులో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయన్నమాట. అండ్ నెక్స్ట్ ఫైబర్ కూడా ఉంటుంది. వెయిట్ లాస్కి హెల్ప్ అవుతుంది. బ్లడ్ షుగర్స్ని కంట్రోల్ చేస్తుంది. హార్ట్కి డైజెస్టివ్కి కూడా హెల్ప్ చేస్తాయి అన్నమాట. వెజిటేరియన్ వాళ్ళకి అవిసె గింజలు గుడ్ అని చెప్పొచ్చు. చాలా అన్నిటిని కూడా 4 hours నానబెట్టి, సో వీటన్నిటిని కూడా మనం మిక్సీకి వేసుకొని నెక్స్ట్ కొంచెం కావాలనుకుంటే మిల్క్ యాడ్ చేసుకోవచ్చు. సో అలా యాడ్ చేసుకొని మనం డైలీ మార్నింగ్ టైం తీసుకున్నామంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయన్నమాట. సో చూసారు కదా ఇందులో ఉన్న పోషకాలన్నీ కూడా. సో మీ పిల్లలకి డైలీ ఇస్తే వాళ్ళకి మంచి ఇమ్యూనిటీ బూస్ట్ ఉంటుంది.